నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. సాధారణంగా ఫిబ్రవరి నెల అంటే చలికాలం ముగుస్తున్న నెల. సో, ఈ నెలలో ఎక్కువగా దోమల బెడద ఉండదులే. వర్షాకాలమే దోమల బెడద ఉంటుందని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి గూడా ఈ నెలలో ఎక్కువగా తీసుకోరు. కానీ ఎక్కువ ప్రమాదం జరిగేది ఈ నెల నుంచే అని డాక్టర్లయితే చెప్తున్నారు. మరి ఫిబ్రవరి నెల దోమల ఎక్కువ ప్రమాదానికి గురవ్వడానికి ఎందుకు అంత ప్రాధాన్యం ఉన్నదనే విషయాల మీద, అలాగే ప్రజా ఆరోగ్య అవగాహన కల్పించడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మరి దీని మీద అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. డాక్టర్ గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, ఫిబ్రవరిలో దోమల పరిస్థితి ఎలా ఉంటుంది అసలు? ఫిబ్రవరిలో శీతాకాలంలో కూడా దోమలు పూర్తిగా అంతరించవు. కేసులు కొన్ని తగ్గుతాయి అంతే. ఎందుకంటే ముఖ్యంగా ఈ డెంగ్యూ, చికెన్ గున్యా కాజ్ చేసే దోమలు మన ఇళ్లలోనే పెరుగుతాయి. అతి ముఖ్యంగా మలేరియా కాజ్ చేసే ఎనాఫిలిస్ అనే మస్కిటో కేవలం ఫ్రెష్ వాటర్లోనే బ్రీడ్ అవుతుంది. సో ఈ ఫ్రెష్ వాటర్ అవి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అనగా, మన ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువ అవుతాయో, లేదా మన ఇంటి చుట్టుపక్కల వాటర్ స్టోరేజ్ ఎక్కడైతే చేస్తుంటామో, మరియు మన ఇళ్లలోనే ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఇవి. సో మన వీటి వల్ల వచ్చే నెంబర్ ఆఫ్ మస్కిటోస్ మీకు తక్కువ కనపడడం వల్ల ఇంట్లో మనం కొంచెం రిలాక్స్ అయిపోతాము. సో దోమలు ఎక్కువ కనపడట్లేదు కదా అని చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా పాటించము. కానీ మనని కుట్టట్లేదు అనే విషయం పక్కకు పెడితే, ఎక్కడ అవి బ్రీడ్ అవుతున్నాయో అవి గమనించి వాటిని అబ్జర్వ్ చేసి వాటిని మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసినట్లయితే రాబోయే కాలంలో వచ్చే వాటిని మనం ఈజీగా ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ని నెలల కన్నా ఫిబ్రవరి నెల అనేది ప్రాముఖ్యత అంటారా వీటి కోసం? ఫిబ్రవరి నెలలో మనకి ఎక్కువగా ఇది ఈ బ్రీడింగ్ సీజన్ అంటాము. ఈ టైంలో మనకు దోమలు ఎక్కువగా బయటికి కనిపించవు. సో వాటర్ ఎక్కడైతే నిల్వగా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ స్టోర్ చేస్తారు. ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ కాగితాలు లాంటివి, మరియు కొబ్బరి చిప్పలు లాంటివి, టైర్ ట్యూబులు లాంటివి, ఇలాంటి చోట వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అయి ఉంటుందో అవన్నిటిని మనం గమనించాము. సో ఇక్కడే బ్రీడింగ్ అనేది ఎక్కువగా జరిగి ముందు రాబోయే కాలంలో ప్రమాదంగా మారే అవకాశాలు ఎక్కువ. రైట్, చూసారు కదా డాక్టర్ శ్రీనివాస్ గారు. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని నివారణ, తర్వాత ఫిబ్రవరి నెలలో మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దీని నుంచి దోమల బెడద నుంచి, దోమల బారిన పడకుండా, మలేరియా రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు. మరి దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. మరొక వీడియోలో ఆ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేస్తాం. ఇంకో వీడియో చేస్తాం డాక్టర్తో. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం.